మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు, కానీ బురదని బురదతో కడగలేము. ఈ సత్యాన్ని గ్రహించి జీవితంలో ముందడుగు వేస్తే అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడవచ్చు. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారనిపించుకుంటారు. అందుకే గెలిచిన వారి కంటే ఓడిన వారే ఎక్కువ రాటు తేలుతారు. కష్టాలు మనిషికి విజ్ఞాతను పెంచుతాయి. తన వారెవరో పరాయి వారెవరో ఖచ్చితంగా తెలుపుతాయి. కష్టాలను కూడా ఇష్టంగా స్వీకరించగలిగితే సుఖాలను సాఫీగా అనుభవించగలుగుతాం. గడిచిన ఏ క్షణంని కూడా తిరిగి తీసుకురాలేము అని తెలిసి గతాన్నే ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాం. గతం ఆలోచించడం వలన ఏమీ మారదు, మనసు ఆందోళన తప్ప. ఏదైనా మనం ఆలోచించి ఆచరిస్తే ఈ క్షణం మారుతుంది, ఆనందకరం అవుతుంది. మనిషికి ముఖ్యంగా అవసరమయ్యేది కాలమే. అయితే మనిషి ఎక్కువగా దుర్వినియోగం చేసుకునేది కూడా కాలాన్నే. సమయాన్ని సద్వినియోగం చేసుకోగలవారు మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. జీవితం ఒక నది ప్రవాహం వంటిది. అది ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి ప్రతి మలుపుని ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఒకసారి ముందుకు వెళ్ళాక వెనుతిరగడం సాధ్యం కాదు. ఆడదాని జీవితం కంటే మగాడిది ఎంతో సుఖమైన విలువైన జీవితం. ఎందుకంటే ఒక అమ్మాయికి కోడలిగా వెళితే అమ్మగారింట్లో ఉండే ప్రేమ గౌరవం ఆడదానికి ఇవ్వరు. అదే మగాడు అల్లుడిగా వెళితే అత్తగారింట్లో గౌరవం ప్రేమ లోటు ఉండదు. కోడలిని పని చేయలేదు, ఇలా ఉండలేదు, అలా ఉండలేదు అంటారు. అదే అల్లుడికైతే ఇది అది తింటారా అని బతిమలాడుతారు. అందుకే మగాడి జీవితం చాలా బెటర్.